రైట్ రైట్ విజయ్ గారు, అసలు ఈ రూట్ పర్మిట్ ఎవరు ఇస్తున్నారు, టికెట్ ధరలు ఎవరు నిర్ణయిస్తున్నారు? రూట్ పర్మిట్ ఇదంతా ప్రభుత్వమే ఇస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రూట్ తీసుకొని ఒక రూట్ లో ప్రయాణం చేస్తారు. వేరే తీరుగా మొత్తం ఉల్లంఘన చేసేటువంటి ఈ ఉల్లంఘన కూడా మళ్ళీ దీనికి సంబంధించినటువంటి నాయకులు కమిషన్లు తీసుకొని ఆ ఉల్లంఘనలు చేపడుతున్నారు. చూడాల్సింది ఒక్కసారి కమిటీ ఒక చిత్తశుద్ధితోటి. రైట్ ఆనంద్ గారు, ఇప్పటికైనా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ని చూసాను, చాలా బాధాకరం. అధికారులు చాలామంది ఆనెస్ట్గా ఉంటారు, లేదా చాలామంది ఎంత చెప్పినా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగినా కూడా కరప్షన్కి గురవుతూనే ఉంటారు. దాన్ని ఆపాలంటే ఎలాంటి ఒక అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయాలి ప్రభుత్వాలు కూడా. విజయ్ గారు, ఆనంద్ గారు, ఎవరు స్పందించినా ఓకే. ప్రభుత్వాలు చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సినటువంటి సమయం, అంతే. కమిట్మెంట్ ఒక స్ట్రిక్ట్ గా ఇట్లాంటి ప్రమాదాలు, జనం ప్రాణాలు కాపాడాలనే ఒక మేజర్ ఇంటెన్షన్, చిత్తశుద్ధి కనిపించాల్సినటువంటిది. రైట్. రాజకీయ వ్యవస్థ కనుక ఒక కమిటీ అయినటువంటి నిర్ణయం తీసుకుంటే ఇట్లాంటి సమస్యలు చాలా తక్కువ స్థాయిలో జరుగుతాయి. ఇట్లాంటి ప్రమాదాలు ఇట్లాంటి ఇవన్నీ కూడా రాజకీయ వ్యవస్థ ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉండి కరప్షన్ కు ఉన్నట్లే పాల్పడితే ఈ ప్రమాదాలు ఆగవు. వాళ్ళే ఇప్పుడు వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. రాజకీయ వ్యవస్థలే ట్రావెల్స్ నడుపుతున్నారు, రాజకీయ వ్యవస్థలే స్కూల్స్ నడుపుతున్నారు, రాజకీయ వ్యవస్థలే ఇవన్నీ గుప్పెట్లోకి వెళ్ళిపోతున్నాయి. లేదా ఇవి నడిపే వాళ్ళే రాజకీయాల్లోకి వచ్చి తమకు సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్షన్స్ చేసుకుంటూ ఏదన్నా ప్రమాదాలు జరిగిన నష్టపరిహారానికి సంబంధించినటువంటిది ఆ టైంకి ఎంతో కొంత సెటిల్మెంట్ చేసేసి మళ్ళీ పాత పద్ధతిలోనే వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ఎంతకాలం? ప్రజలు కూడా ఆలోచించుకో, ఎంతకాలం? ఓ ప్రమాదం జరిగినప్పుడు ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటూ మేము ప్రభుత్వం ఇవన్నీ చేయకుండా చేస్తామని ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి, నిలబెట్టుకుంటున్నాయా? సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఈ పర్మిషన్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేకము జేఈ లాంటి ఎగ్జామ్సే దేశవ్యాప్తంగా ఒక ఎగ్జామ్ పెట్టేస్తున్నాయి. ఇట్లాంటి వాటికి దేశవ్యాప్తంగా ఒక దగ్గర పర్మిషన్ తీసుకునే వ్యవస్థ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు కదా. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని అంటున్నారు, ఒకే ట్యాక్స్ అంటున్నారు, దేశం అంతా ఒకే ట్యాక్స్ అంటున్నటువంటి సందర్భంలో ఈ ట్రావెలింగ్ సంబంధించినటువంటివి కూడా ఇట్లాంటిది ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ చేసుకొని తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో తిరగాల్సినటువంటి అవసరం ఏముంది? భారతదేశానికి అంతటికీ ఒకే రకమైనటువంటి ట్యాక్స్ పెట్టండి. ఇటువంటి ఏదైనా ఉంటే మరి రాష్ట్రాల ఆదాయం అప్పుడు దెబ్బతింటది అంటే దానికి సంబంధించి వేరే రూపాయల రాష్ట్రాలకు ఆదాయం వచ్చే మార్గం, దీంట్లోనే రాష్ట్రానికి వచ్చేటువంటి మార్గం చూడండి. ఇట్లా మోసాలు చేస్తా ఉన్నారు. మీరు దానికి సంబంధించిన మారినటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి రూల్స్ చట్టాలు మార్చుకొని ఒకే దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక అటువంటి నాగాలాండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని తుప్పు పట్టిన వెహికల్స్ తీసుకొని వచ్చి ఇట్లా మోసం చేయాల్సినటువంటి అవసరం లేదు, అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏ కాలంలో బతుకుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఇట్లాంటివి కూడా మార్చుకోలేకపోతే ప్రమాదాలే పెరిగిపోతున్నటువంటి చూస్తున్నాం. అందుకే ఇంత ఘోర ప్రమాదం జరిగింది, ఆ యాజమాన్యం ఇప్పటి వరకు కూడా స్పందించలేదని తెలుస్తుంది. ప్రభుత్వాలేమో మేము సమగ్ర విచారణ చేపట్టామంటున్నారు. వాళ్ళని తీసుకొచ్చి కదా మీడియా ముందు నుంచోపెట్టి జనాలకు తెలిసేలా మాట్లాడించాలి. తప్పు నిర్లక్ష్యంగా అంటే ఈ డ్రైవర్ తప్పు కనిపిస్తుంది, యాజమాన్యాలే తప్పు కనిపిస్తుంది. సో అవునన్నా కాదన్నా వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థ మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉందా లేదంట? స్పందించేటట్టు చేయాలి. నష్టపరిహారం ఆ ట్రావెల్స్ లో చనిపోతున్నప్పుడు ప్రజలు ఒకవేళ చనిపోయిన తర్వాత నష్టపరిహారం ఒక ఎత్తు, అది కూడా భారీ స్థాయిలో ఇచ్చేటట్టు చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారీ స్థాయిలో కాకుండా అసలు వాళ్ళని తప్పించేటువంటి విధంగా వాళ్ళతో అసలు చర్చలే లేని వాళ్ళని ఇంతవరకు ముందుకు నిలబెట్టకుండా నిర్లక్ష్యం ఎవరి ఇంత జరిగిన తర్వాత కూడా ఇమ్మీడియట్ కదా, ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న పోలీస్ వ్యవస్థ ఉంది, ప్రభుత్వ వ్యవస్థ ఉంది, ఆ యాజమాన్యాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టి తప్పైందని దానికి సంబంధించిన ఏమేమి ఉల్లంఘనలు జరిగినాయి, చనిపోయిన వాళ్ళకి ఏం చేస్తారు, ఇవన్నీ చెప్పించాల్సినటువంటి ఉంది. భవిష్యత్తులో ఏం చేయబోతారు అనేది ఒక చిత్తశుద్ధి కమిట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం. ఇట్లాంటి ఏవి కూడా ప్రస్తుత ప్రభుత్వాలు చేయట్లేవు. అందుకే ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి, ఈ నిర్లక్ష్యాలు జరుగుతున్నాయి. అందుకని ప్రభుత్వాలు ఇట్లాంటి నిర్లక్ష్యంలోకి పోకుండా ఇప్పటికైనా
కళ్ళు ఐ ఓపెన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు విమాన ప్రమాదాలు జరిగినప్పుడు చూడండి ఏ రకంగా ఉంటుంది, ఆ ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళకు ఇస్తున్నటువంటి పరిహారము. మనిషి అయినా బస్సులో చనిపోయిన మనిషి ప్రాణమే. అట్లాంటి నష్టపరిహారం వచ్చే విధంగా చట్టాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి ప్రైవేట్ సంస్థలు కొంత యాడ్ చేస్తే ప్రభుత్వాలు కూడా కొంత యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అందుకని స్ట్రిక్ట్ గా నడపండి. ట్రావెల్ బస్సులు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డుకు సంబంధించినటువంటి అవసరం. ఇంకొక స్టాఫ్ పెంచుకోండి. స్టాఫ్ తగ్గించుకొని లాభాలలో ఎక్కువ తీసుకోవాలి, స్టాఫ్ల జీతాల మీదనే బతకాలి అనేటువంటి దురాలోచన కూడా యాజమాన్యాలకు ఉండకూడదు. అట్లా అంటే 40 మంది ప్రాణాలు ఊరికనే పోతున్నటువంటి సిచ్యువేషన్. ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు, ప్రభుత్వము, అధికారులు, పౌర సమాజం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎన్నుకుంటున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏ రకమైనటువంటి చిత్తశుద్ధితో ఉంటాయి అనేది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ విజయ్ గారు, చాలా చక్కగా చెప్పారు. భాస్కర్ గారు ఉన్నారా? భాస్కర్ గారు, ఇక్కడ ప్రమాదం జరిగింది, చాలా కుటుంబాలు వాళ్ళని కోల్పోయాయి. సో అదేవిధంగా చాలామంది కూడా క్షతగాత్రులు ప్రస్తుతం వాళ్ళకి కర్నూలు జీజీహెచ్లో కూడా ట్రీట్మెంట్ అందుతుందని చెప్తున్నారు. ఇక్కడ కుటుంబాలని పక్కన పెడదాం, వాళ్ళు చాలా మనోవేదనకు గురవుతారు, వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి సిచ్యువేషన్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ మీద రెస్పాన్స్ అవ్వాల్సినటువంటి టైం ఇది. ప్రభుత్వాలను ప్రశ్నించాలి, ఇలాంటివి రిపీట్ కాకుండా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరంపై ప్రతి ఒక్కరు ఏ విధంగా స్పందించాలి? భాస్కర్ గారు. సార్ నేను ఆనంద్ అండి. ఆనంద్ గారు చెప్పండి. ప్రస్తుతం కర్నూలు సంఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రతి పౌరుడు బాధ్యతగా ఉండి ఎప్పుడైతే ప్రైవేట్ సేవలు అంటే బస్సు ఒకటే కాదు, ప్రైవేట్ ట్రావెల్స్ ఇస్తున్నటువంటి సేఫ్టీ మెజర్స్ కావచ్చు, లేకపోతే ప్రశ్నించే రకాల మెజర్స్ తీసుకునేందుకు అవకాశం ఉంది. ఎప్పుడైతే ప్రశ్నించని చెప్పి దాన్ని ముందుకు అది ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలు జరుగుతాయి. ఇలాంటి అనేక ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇవాళ సోషల్ మీడియా వేదికగా కావచ్చు, టీవీ ఛానల్స్ వేదికగా కావచ్చు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైట్ ఆనంద్ గారు, రైట్ ఫైనల్ కన్క్లూజన్ తీసుకుందాం. ఇది ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. సురేష్ గారు, ఫైనల్గా మీ కన్క్లూజన్ ఏంటి? దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇలాంటివి ఇంకా రిపీట్ కాకుండా ఉండాలంటే క్వాలిఫైడ్ డ్రైవర్స్ విషయంలో కావచ్చు, ట్రావెల్స్ యాజమాన్యాలకు సంబంధించి ప్రభుత్వం ఫైనల్గా ఇప్పటి నుంచి ఏం తీసుకుంటే బాగుంటుంది? సౌకర్యాలు అవి పక్కన పెడితే అసలు బిఫోర్ దట్ కావాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్కి సంబంధించి కూడా మీరు ఫైనల్గా ఇందాక ఒకటి చెప్పారు, ఎగ్జాస్టర్ ఫ్యాన్స్ ఉంటే బాగుంటుంది, పొగ బయటకు వెళ్ళిపోయి ఉంటే చాలా వరకు కూడా వాళ్ళకు ఒక క్లారిటీ ఉండేది ఎటు వెళ్ళాలి, ఏం చేయాలనేది. సో ఎలాంటి విధానాలు వస్తే ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి? బస్సుకు అదే మీరు ఇక్కడ కూడా చెప్పండి, ఎక్కడో డెహ్రాడూన్లో పర్మిషన్ తీసుకొని తెలంగాణ నుంచి కర్ణాటక వెళ్తాం బస్సు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మీరు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వండి, సిస్టమ్ మెయింటైన్ చేయండి, సిస్టంలో కండిషన్స్ పెట్టండి. ఈ కండిషన్స్ అన్ని ఉంటేనే మేము బస్సుకు పర్మిషన్ ఇస్తామని చెప్పండి. అలా అన్ని పాటించిన వాడే బండి పెట్టుకుంటాడు, లేకపోతే పెట్టుకోడు. మనకేం నష్టము? మీ కండిషన్స్ మీరు చెప్పండి. మీరు ఎక్కడో ఇప్పుడు ఈ రోజు మనము అన్ని చోట్ల ఒకటే స్కోలింగ్, డెహ్రాడూన్ లో వేరే స్టేట్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ దొంగగా బస్సులో మనం జాతీయ స్థాయిలో బస్సులు నడపడానికి పర్మిషన్ ఉంది కాబట్టి నడుపుతున్నారు. ఈ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వండి, మీరు అప్పుడు రూల్స్ అన్ని ఫాలో చేయండి. సిస్టమ్ లో ఖచ్చితంగా డ్రైవర్స్ కి ఒక మెథడ్ ఏంటి, ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అతనికి ఒక సిస్టమ్, డ్రైవింగ్ ఎట్లా చేస్తాడు, ఏం కథ టెస్టులు పెట్టి అన్ని రకాలుగా ఓకే అయిన తర్వాత డ్రైవర్ పోస్ట్ ఇస్తున్నారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో కూడా డ్రైవర్స్ ఎవరు, మీరు చెప్పినట్టు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది, మధ్యలో ఒకసారి వాళ్ళ టెస్ట్ రమ్మని చెప్పడం అయితే అవి మెయింటైన్ చేయండి. అట్ ద సేమ్ టైం డ్రైవర్ బయలుదేరిన తర్వాత ఈ దిగే వరకు ఎంత టైమింగ్ తీసుకుంటున్నాడు, మధ్యలో చెక్ పోస్ట్ మాదిరి 2-3 చోట్ల ఖచ్చితంగా అతను సైన్ చేసేవడం, అతనికి ఇలాంటి టెస్టులు మెయింటైన్ చేయడం కానీ చేస్తే ఖచ్చితంగా ఒక భయం ఉంటది కదా. ఖచ్చితంగా ఓహో ఇవన్నీ చేస్తారు గవర్నమెంట్, మనం అంతా జాగ్రత్తగా ఉండాలని ఒక అవగాహన ఉంటది కదా. అట్ ద సేమ్ టైము గవర్నమెంట్ కూడా సంఘటనలు జరిగినప్పుడు తీసుకునే చర్యలు కాకుండా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ గా ఒక సిస్టమ్ ను మెయింటైన్ చేయండి. ఆ సిస్టమ్ కంటిన్యూస్ గా తరువుగా చెక్ చేస్తూ ఉంటే
ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండడానికి మనకు ఒక అవకాశం ఏర్పడుతుంది. రైట్ సురేష్ గారు. ఖచ్చితంగా లేకపోతే ఏమవుతుందంటే జరిగినప్పుడే చర్చలు ఉంటాయి, కొన్ని రోజులు మర్చిపోతాం ఖచ్చితంగా. పూర్తిగా యాక్షన్ ఉంటుంది, ఆ తర్వాత నిరంతరం అధికారులు బస్సులకు సంబంధించి ప్రాపర్ గా చెక్ చేస్తూ ఉండాలి, స్ట్రిక్ట్ రూల్స్ పాటించేలాగా కూడా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. సురేష్ గారు థ్యాంక్ యూ. నర్రా విజయ్ కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ థ్యాంక్ యూ అండి. ఆనంద్ బాబు గారు స్టేట్ ప్రెసిడెంట్ బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి థ్యాంక్ యూ. బి సురేష్ కుమార్ గారు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జన విజ్ఞాన వేదిక నుండి ఆంధ్రప్రదేశ్. కె భాస్కర్ గారు PDSU రాష్ట్ర అధ్యక్షులు. అందరికీ కూడా ఇవాళ ప్రైమ్ డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా అప్పుడప్పుడు కాదు, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాదు, నిరంతరం అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి, స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వాలి, సేఫ్టీ మెజర్మెంట్స్కి సంబంధించి, ఈ రవాణాకి సంబంధించి, ప్రయాణికులకి భద్రతకి సంబంధించి. ఏది ఏమైనా చాలామంది చనిపోయారు, వాళ్ళ ఆత్మకి శాంతి